శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం చెప్పుకుంటున్నాం మనం ప్రతిరోజు కూడాను. ప్రభాత పూజలు కాగానే ఇది ఒక సంప్రదాయం, దాని ప్రకారం చెప్పుకుంటున్నాం. నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 328 అధ్యాయాలు పూర్తి చేసి 329వ అధ్యాయంలోని 43వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 44వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం తారామందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినంతి తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇదం విశ్వం జగత్సర్వం అజగచ్చాపి యద్భవేత్ మహాభూతాత్మకం సర్వం మహజ్జత్ పరమాశ్రయాత్. ఇంద్రియాణి చ పంచైవ తమః సత్వం రజస్తథా ఇచ్చేష సప్తదశకః రాశిరవ్యక్త సంజ్ఞకః. చరాచరమైన జగత్తంతా కూడా పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఇది మహాభూత స్వరూపం. ఈ శరీరానికి అతీతమైనది మహత్తత్వం అంటే బుద్ధి. పంచేంద్రియాలు, పంచసూక్ష్మభూతాలు, తన్మాత్రలు అంటే పంచేంద్రియాల యొక్క తన్మాత్రల్ని పంచసూక్ష్మభూతాలు అంటారన్నమాట. పంచప్రాణాలు, సత్వ రజస్తమో గుణాలు, ఈ 17 తత్వాల సముదాయానికి అవ్యక్తం అని అంటారు. సర్వైర్హేంద్రియార్థైశ్చ వ్యక్తావ్యక్తైర్హి సంహితః చతుర్వింశకైశ్చేష వ్యక్తావ్యక్తమయో గణః. ఈ 17 తోటి పాటు శబ్ద స్పర్శ రూపరసగంధాలనే 5 విషయాలు, మనస్సు, అహంకారం, ఈ మొత్తం కలిపితే 24 తత్వాల సమూహాన్ని వ్యక్తావ్యక్తమైన సముదాయం అంటారు. ఏతై సర్వై సమాయుక్తః పుమానచ్చ విధీయతే త్రివర్గం తు సుఖం దుఃఖం జీవితం మరణం తథా యైదం వేద తత్వేన సవేద ప్రభవాప్యయౌ. వీటితో అన్నింటితో కూడిన వాణ్ణి పురుషుడు అని అంటారు. ధర్మం, అర్థం, కామం, సుఖదుఖాలు, జీవితం, మరణం అనే వాటి తత్వాన్ని సరిగ్గా తెలుసుకున్నవాడే ఉత్పత్తి గురించి, ప్రళయాల గురించి బాగా తెలుసుకున్నవాడని తెలుసుకోవయ్యా ఓ సుఖయోగేంద్ర అని నారదుడు తత్వబోధ చేస్తున్నాడు సుఖయోగేంద్రుల వారికి. ఆయన యోగీంద్రుడైన ఎందుకు తత్వబోధ చేస్తున్నాడంటే అంతకన్నా గొప్పవాడు నారదుడు అన్నమాట. ఎలా గొప్పవాడు అంటే మహాభక్తుడు అందరికన్నా గొప్పవాడు అన్నమాట. ఎవరయ్యా మహాభక్తుడు ఈ ముల్లోకాల్లో అంటే నారదుడే. పారంపర్యేణ బోద్ధవ్యం జానానాం యచ్చ కించన ఇంద్రియైర్గృహ్యతే యజ్జత్
తత్తద్వ్యక్తమితి స్థిత అవ్యక్తమితి విజ్ఞేయం లింగగ్రాహ్యమతేంద్రియం. జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడాను పరంపరగా తెలుసుకోవాలి. ఇంద్రియాలతో తెలుసుకునే పదార్థాలని వ్యక్తాలు అంటారు. ఇంద్రియాలకు అగోచరమైన అనుమాన ప్రమాణంతో తెలుసుకునే వాటిని అవ్యక్తాలు అంటారు. ఇంద్రియైర్నియతైర్దేహీ ధారాభిరివతర్యతే లోకే వితతమాత్మానం లోకాంశాత్మని పశ్యతి. దప్పిక కొన్నవాడు వర్షధారలతో ఎలా తృప్తుడవుతాడో అలా స్వవశమైన ఇంద్రియాలు గల జీవుడు అంటే జితేంద్రియుడు ఎవరైతే ఉన్నాడో ఇంద్రియాలని వశంలో ఉంచుకున్నవాడు ఆ జీవుడు తృప్తుడవుతాడు. జ్ఞానైన వాడు సర్వ ప్రాణులలో తనలో సర్వ ప్రాణులను చూడగలుగుతాడు. పరాపరదశ శక్తి జ్ఞానమూలా నశ్యతి పశ్యత సర్వభూతాని సర్వావస్థాసు సర్వదా సర్వభూతస్య సంయోగః నాశుభేనోపపద్యతే. పరాపరాలని దర్శించగలవాని జ్ఞాన మూల శక్తి ఎప్పుడూ నశించదు. సర్వభూతాల్ని సర్వావస్థల్లో ఎల్లప్పుడూ చూచేవాడు సర్వప్రాణులతో కూడి ఉన్న అకార్యాలు చేయడు. జ్ఞానేన వివిధాన్ క్లేశాన్ అతివృత్తస్య మోహజాన్ లోకే బుద్ధి ప్రకాశేన లోకమార్గో నరిష్యతే. జ్ఞాన బలంతో మోహం వల్ల కలిగే నానావిధ కష్టాల్ని అతిక్రమించిన వారికి లోకంలో బుద్ధి ప్రకాశం వల్ల లోక వ్యవహార మార్గం ఆటంకం కాదు. అనాది నిధనం జంతుం ఆత్మని స్థితమవ్యయం అకర్తారమమూర్తం చ భగవానః తీర్థవిద్ యో జంతు స్వకృతైస్తస్మై కర్మభిర్నచ్చది దుఃఖితః స దుఃఖ ప్రతిఘాతార్థం హంతి జంతూననేకథా. తతః కర్మ సమాదత్తే పునరన్యన్నవం బహు తప్యతే ఆధ పునస్తేన భుక్త్వా పద్యమివాతుర. ఆద్యంతరహితము, అవినాశి, దేనికి కర్త కానిది అయిన జీవాత్మ ఈ శరీరంలో ఉన్నది అని భగవంతుడు చెప్తాడు. తానే చేసిన విభిన్న కర్మల కారణంగా దుఃఖితుడైన జీవుడే ఆ దుఃఖ నివారణ కోసం నానా ప్రాణుల్ని సంహరిస్తాడు. అపథ్యమైన ఆహారాన్ని తిని బాధపడినట్లు అతడు అనేకమైన కొత్త కొత్త కర్మలు చేసి ఆ కర్మల వల్ల ఇంకా ఎక్కువ కష్టాలు పడతాడు. అజస్రమేవ మోహాంధః దుఃఖేషు సుఖ సంహిత బధ్యతే మధ్యతే చైవ కర్మభిర్మంధవత్పదా తతో నిబద్ధః స్వాం యోనిం కర్మణాం ఉదయాదిహ పరిభ్రమతి సంసారం చక్రవద్ బహువేదన సత్వన్నివృత్తబంధస్తు నివృత్తశ్చాపి కర్మదః సర్వవిత్ సర్వజిత్ సిద్ధః భవభావ వివర్జితః సంయమేన నవం బంధం నివర్చ తపసో బల సంప్రాప్తో భగవః సిద్ధిం అప్యబాధాం సుఖోదయం. మోహాంధుడు, వివేకం లేనివాడు దుఃఖానుభవంలోనే సుఖాన్ని భావించి కవ్వంలాగా కర్మబద్ధుడై మధించబడతాడు. ఆ తర్వాత ప్రారంధ కర్మ ప్రారంభం అయిన తర్వాత కర్మబద్ధుడైన ఆ ప్రాణి సంసారంలో దుఃఖాలని అనుభవిస్తూ దాంట్లో చక్రంలాగా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నీవు కర్మ నివృత్తుడవి, సర్వబంధ విముక్తుడవి, సర్వజ్ఞుడవి, సర్వ విజయ సిద్ధుడవి, సాంసారిక భావం లేనివాడవి కావాలి. అనేకులైన జ్ఞానులు సంయమంతో తపోబలంతో కొత్తవైన బంధాలని ఛేదించుకొని అనంత సుఖాన్ని ఇచ్చేది ఏ బాధ లేనిది అయిన సిద్ధిని పొందారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి 39+300 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతిపర్వంలోని 329వ అధ్యాయం. రేపు మనం 330వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం